పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లక్టీ కపూర్లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని వారు తెలిపారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఒక ప్రజాప్రతినిధి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు రావడం సరికాదన్నారు. అవి ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తాయని చెప్పారు. అనిరుద్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు ఎన్నికల కమిషన్ ను కోరారు. పోరాడిన వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నవాడిని, కొన్ని వందల కేసులు వేసుకొని జైలు జీవితం సంవత్సరం దాకా గడిపిన వాడిని. ఇలా అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ పైన కావచ్చు, జనసేన పైన కావచ్చు, మీరు ఇవాళ ఎందుకు పోటీ చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇవాళ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు? మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు. అంటే ఈ పార్టీలో ఉన్నది ఎవరు? గిరిజన బిడ్డలం, దళిత బిడ్డలం, బీసీ బిడ్డలం. ఇవాళ ఇక్కడ ఉన్న నా పక్కనున్న అన్న ఒక బీసీ బిడ్డ, ఇవాళ శంకర్ గౌడ్ గారు బీసీ బిడ్డ, రాజలింగం అన్న, ఇవాళ శిరీష గారు కావచ్చు, ప్రేమ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే సాగర్ గారు కావచ్చు, లేకపోతే ఉన్నత వర్గాలు ఉన్న అనేక మంది పేద బిడ్డలకు, అంటే ఇవాళ మమ్మల్ని అందరినీ కించపరిచినట్టే కదా. అనిరుద్ రెడ్డి, నేను తెలంగాణ ఉద్యమంలో నేను నిన్ను ఎక్కడ చూడలే, నీ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ని కూడా నేను ఎక్కడ చూడలే. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అవుతే మేమే, మా పార్టీ కాదు ఇతర పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కార్యకర్తలు కూడా మీ ఇంటికి వచ్చి కొడతారని నేను హెచ్చరిస్తున్నాను. ఆంధ్ర పార్టీలకు ఇక్కడ స్థానం లేదు. పవన్ కళ్యాణ్ ఉంటే ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి, తెలంగాణ చేయాల్సిన అవసరం అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, మీరు మన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు అన్నారు. ఒక్కసారి యాక్చువల్గా పార్టీ పుట్టింది, జనసేన పార్టీ పుట్టింది దేనికంటే తెలంగాణ ఉద్యమ భావంతో, తెలంగాణ పోరాట పటిమతో, తెలంగాణ స్ఫూర్తితో తెలంగాణలో పార్టీ స్థాపించిన పార్టీ. పోరాడిన వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నవాడిని, కొన్ని వందల కేసులు వేసుకొని